ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ పేరు మీద విద్యార్థులు నవంచన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి సీఎం కావాలని పెద్ద పెద్ద ఎత్తున తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పి మా విద్యార్థి యొక్క నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే ప్రియాంక గాంధీ ఇటలీకి గుడ్డటి బొమ్మ ఆ రోజు సరూర్ నగర సభలో వచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రేవంత్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావయ్యా? వీళ్ళు చెప్పిర్రు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిర్రు. 4,000 రూపాయలు కాదు 400 కూడా ఈరోజు మా నిరుద్యోగులకు ఇయ్యలే. ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 10 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంత మందికి రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నా. రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఏమో ఉద్ధరించినట్టు రాజీవ్ గాంధీ పేరు మీద యువ వికాస్ కార్డు అని పెట్టి ఈరోజు ఎంత మందికి యువ వికాస్ కార్డు ఇచ్చినావయ్యా? ఈరోజు తెలంగాణ ప్రశ్నలు తెలంగాణ ప్రజలు నేను ప్రశ్నిస్తా ఉన్నారు. తెలంగాణ నిరుద్యోగులు ప్రశ్నిస్తా ఉన్నారు. 10 లక్షల రూపాయలు ఇస్తాను ఇంకా నిరుద్యోగులకు. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను చెప్పినావు. అరే ఇట్లా తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పి నిరుద్యోగులు మోసం చేస్తున్న సర్కార్ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇప్పటి వరకు 10,000 రూపాయల కోట్ల రూపాయల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అట్టడుగు బలైన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. గత 5 సంవత్సరాల నుంచి అప్పుడు 2 సంవత్సరాలు కేసీఆర్, ఇప్పుడు 3వ సంవత్సరం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యార్థులను నట్టేట ముస్తా ఉన్నారు. మా బీసీ ఎస్టీ ఎస్టీ విద్యార్థులు ఏం అన్యాయం చేసిరు? రేవంత్ రెడ్డి నీకేం అన్యాయం చేసిరు? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఈ తెలంగాణ తీసుకోవడం తప్ప ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 35,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇస్తే అదే 35,000 రూపాయలు ఇప్పటికి కూడా అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలతో ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి అదే 35,000 రూపాయలు ఎన్నిక రోజు కాంగ్రెస్ పార్టీ వెనుకడిగిస్తా ఉన్నారు. మా బీసీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవద్దా? చదువుకునే హక్కు మాకు లేదా? కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకోవాలా? డబ్బులు చదువుకోవాలా? మా బీసీ విద్యార్థులు చదువుకోవద్దా? మా ఎస్సీ విద్యార్థులు చదువుకోవద్దా? మేము ఎప్పటికి ఇట్లే ఉండాలా? మా భవిష్యత్తు ముందుకు పోవద్దా? మేము కలెక్టర్లు కావద్దా? అడ్వకేట్లు కావద్దా? డాక్టర్లు కావద్దా? మేము ఇట్లే ఉండాలా? ఇప్పటికి 10,000 రూపాయల కోట్ల రూపాయలు విడుదలయ్యాయంటే కాకమ్మ కథలు చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి కాలాన్ని గడుపుతా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నంటే మా బీసీ ఎస్టీ విద్యార్థులు స్కాలర్షిప్లు అందపోగా ఫీజు రియంబర్స్మెంట్ అందకపోగా వారి యొక్క సర్టిఫికేట్లు ఇవ్వమంటే కాలేజీ యజమాన్యాలు వారిని సదాసుకోండి. విద్యార్థులు ఎక్కడ పోవాలని ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి. అక్కడ కాలేజీ యజమాన్యాలు కావచ్చు, వారు కూడా 5 సంవత్సరాలు వేచి చూసి వాళ్ళు అడుగుతూ ఉన్న డబ్బులు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి విద్యార్థులకు న్యాయం చేయాలంటే పెద్ద పెద్ద హామీలు చెప్పి కూటకు హామీలు చెప్పి ఈరోజు విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కాదని చెప్తా ఉన్నా. ఈరోజు అమరవీరుల సాక్షిగా, అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణ కోసం 1,200 మంది విద్యార్థి యువకులు ఆత్మహత్య చేసుకుంటే ఈ తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ బూటకు హామీలు ఇచ్చి బట్టబాజీ హామీలు ఇచ్చి విద్యార్థులను మోసం చేస్తుంది. ఇదే అమరుల సాక్షి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీ కోరి కడతాం బిడ్డ తెలంగాణలో. నువ్వు
తెలంగాణకు అధికారంలోకి వచ్చినావో విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, వీటిపైన ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నది. ఈ అనేక సంవత్సరాల నుంచి విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం, నిరుద్యోగుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఏదైనా పార్టీ పనిచేస్తా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా. నేను ఇక్కడ నుంచి ఈ అమరుల సాక్షిగా రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి బిడ్డ, నువ్వు పోయే రోజు దగ్గరకు వచ్చినాయి. ఈ రోజు ఈ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పొందబెడతామని చెప్తా ఉన్నా. ఈ రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేస్తాం. విద్యార్థులు జిల్లాలో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. నిరుద్యోగులంతా ఏకదానిపై చేస్తాం. ఈ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడతాం. అదే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తాం. మండల కేంద్రంలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇస్తాం. అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ సెక్రటేరియట్ అయితే రేవంత్ రెడ్డి కబ్జా చేసుకొని కూర్చుండో ఆ సెక్రటేరియట్ బిడ్డ గోడలు బద్దలు కొడతాం. ఈ యువ మోర్చా అంటే తక్కువ అంచనా వేసుకున్నావు బిడ్డ. తెలంగాణ నుంచి ఇదే చెప్తా ఉన్నా, తెలంగాణ నుంచి యావత్ నిరుద్యోగులను, యావత్ యువతలందరూ కూడా ఏకం చేసి బిడ్డ నీ సెక్రటేరియట్, నీ సచివాలయం గోడలు బద్దలు కొడతాం. రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని బయటికి తీసుకొస్తాం. మా యొక్క నిరుద్యోగుల యొక్క హక్కులు కావచ్చు, మా నిరుద్యోగుల యొక్క ఉద్యోగాలు కావచ్చు, వారి కోసం మేము సంకల్పం తీసుకొని ముందుకెళ్తామని ఈ యొక్క మీడియా సమావేశంగా చెప్తూ భారత్ మాతాకి జై.